జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు చిత్తుగా ఓడించినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. అటువంటి బురద పాములపై మళ్లీ కక్ష సాధింపులు అవసరమా అని అన్నారు. వారు చేసిన దాడులు దారుణాలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన కందిపప్పు బియ్యం స్టాల్స్ ను ఆయన ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలపై స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమకు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ముఖ్యమంటున్న బోండా ఉమాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన నిత్యావసర వస్తువుల నేపథ్యంలో కందిపప్పు బియ్యాన్ని రైతు బజార్లు కేంద్రాలుగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు రైతు బజార్లో ఈరోజు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కూడా వారు ప్రారంభించారు. ప్రధానంగా ఆ బియ్యం బయట మార్కెట్ ఉన్నా కూడా 55 రూపాయలు ఉండగా ఇక్కడ 48 రూపాయలకి విక్రయిస్తారు. మరొక కందిపప్పు బయట 200 రూపాయలు ఉండగా ఇక్కడ కేవలం 160 రూపాయలకి మాత్రమే విక్రయిస్తూ పేదలకు మధ్య ప్రజలకు ఉపయోగకరంగా ఈరోజు ఈ కేంద్రాలను ప్రారంభిస్తూ ఉన్నారు. ఉమా సార్ చెప్పండి, ఈరోజు ఈ విధంగా ఆ రేట్లు తగ్గించి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. రైతు బజార్లు మాల్స్లో కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది దీని ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఈ కేంద్రాలను ఎలా సద్వినియోగం? ఈ రైతు బజార్ల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన మహానుభావుడు అటు రైతులకి ఇటు ప్రజలకి మేలు జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన రైతు బజార్లు ఇవాళ ప్రజలకి నిరంతరం సేవ చేస్తూ ఉన్నాయి, అందుబాటులో తీసుకొస్తాయి. ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క అవినీతి పరిపాలనలో ధరలన్నీ కొండలెక్కి కూర్చున్నాయి. సామాన్యులు బతకలేని పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ధరలు తీసుకొద్దామనే భాగంగా నిత్యావసర సరుకులు మొదట కందిపప్పు 220 రూపాయలు ఉన్న కందిపప్పుని 160 రూపాయలకు అమ్ముతూ ఉన్నాం. అలాగే 65 రూపాయలు 70 రూపాయలు ఉన్న కందిపప్పుని 48 రూపాయలకి ఇస్తాం. బియ్యాన్ని 48 రూపాయలకి ఇస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో స్టోర్స్లో కూడా కందిపప్పు, మంచి నూనె, పామాయిలు, అలాగే సూపర్ హై క్వాలిటీ బియ్యం, పంచదార అన్నిట్లు కూడా అందుబాటులో తీసుకురావాలని ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రజలకి చేరువుగా కొండెక్కినటువంటి ధరలను తగ్గించి ప్రజలకి సౌలభ్యంగా ఉండేది చేయాలనేది ఆలోచనకి శ్రీకారం చుట్టాం. దాంట్లో తొలి అడుగు ఈ రైతు బజార్లో స్టోర్సు. రేపు రాబోయే రోజుల్లో దీన్ని రేషన్ డిపో వరకు తీసుకెళ్తాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు రైతు బజార్ల ద్వారా పేదలకు తక్కువ ధరలకు ఇవ్వడంతో పాటు మరోవైపు వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు తాము పట్టించుకునే అవసరం లేదని, అదేవిధంగా చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో వారిపై చర్యలు ఉంటాయని మాత్రం బోండా ఉమా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉమామేశ్వరరావుతో వరప్రసాద్.